కొట్టుకుంటూ తీసుకెళ్లి అక్కడ పిన్స్ ఉన్నాయి కదా దాని మీద పడేసి పేల్చాలి. మీకు 1 minute టైం ఇస్తా. ఎన్ని బెలూన్స్ పేల్చగలిగితే అన్ని బెలూన్స్ పేల్చండి. ఎవరు ఎక్కువ బెలూన్స్ పేల్చితే వాళ్ళే విన్నర్. చందన రెడీ, ఇదిగో బాలు. 3, 2, 1 స్టార్ట్. కొట్టు కొట్టు. వాటర్ 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 తో. ఇది లెక్కలేదు, తీసుకెళ్ళి దాని మీద పడేసావు. వాటర్ తో పైకి లేపు. పైకి కొట్టు కొట్టు, వాటర్ తో కొట్టు. వాటర్ తో వేసే. ఫాస్ట్ పైకి బెలూన్ పైకి వెళ్ళాలి. లాస్ట్ 15 seconds. పర్లేదు, వాటర్ కొట్టు. Five, 4, 3, 2, 1 స్టాప్. చంద్ర గారు ఏం చేశారు? మీరు చేసిన దాంట్లో తప్పేమన్నా ఉందా చెప్పండి. ఏం లేదు. తప్పేం లేదా? ఓకే, మొత్తానికి అయితే 6 బెలూన్స్ పేల్చింది, కానీ అందులో ఒకటి చేతితో వేసింది అని నాకు డౌట్. చూద్దాం, నెక్స్ట్ అయిన తర్వాత మనం ప్లాన్ అసలు ఏంటి మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ రండి, స్టార్ట్. లేపండి పైకి. వాటితో అదే అంతే. వచ్చేసాయి, పైకి ఎగిరాయి. పైకి ఎగిరేయాలి, బాగా పైకి వెళ్ళాలి. ఇప్పుడు కొట్టు వాటర్. జరగండి. కొట్టు. స్టాప్. మొత్తానికి 6 బెలూన్స్ వేసావు. చూద్దాం నెక్స్ట్ వచ్చేవాళ్ళు అది కూడా అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు అనంతలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. చూద్దాం ఎన్ని బెలూన్స్ పేల్చుతారు. మన టార్గెట్ 7. రెడీ, 3, 2, 1 స్టార్ట్. వర్షం కొట్టాలి, బాగా కొట్టాలి. వాటర్ ఎక్కడికి పోదు. కొట్టు. పైకి అది అలాగే లేపు. అది సూపర్. కొట్టు, వాటర్ కొట్టు. కొట్టు, వాటర్ కొట్టు. వావ్, సూపర్ 4. పైకి కొట్టండి. లాస్ట్ 20 seconds. లాస్ట్ 15 seconds. వాటర్ కొట్టు. Wow, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, అనంతలక్ష్మి గారు 20 బెలూన్లు ఎలా పేల్చగలిగారు మీరు? మా ఆయన లేడు కాబట్టి 20 బెలూన్స్. అసలు ఆయన అలానే ఊహించుకున్నారు. ఎప్పుడైనా ఆయన మీద కోపం వస్తుందా? లేదు, కోపం రాదు. మీరు ఫస్ట్ బెలూన్ కొట్టారు కదా, ఘనత వేశారు కదా. మొత్తానికి 8 బెలూన్లు డిష్యూ అనిపించి ఈ రోజు ఓ శివంగా నిలిచింది మా అనంతలక్ష్మి. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ లో విలేజ్ థీమ్ లో ఓ శివంగా నిలిచింది అనంతలక్ష్మి. గట్టిగా చప్పట్లో. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ కు వెళ్ళిపోదాం. మనసులో మాట.
తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు.